నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ హయాంలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. ప్రజా ప్రతినిధులుగా ఉన్న తండ్రి కొడుకులు ఇద్దరు గత 5 ఏళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. గత ప్రభుత్వంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఖనిజాభివృద్ధి సంస్థలో వందలాది మందికి ఉద్యోగాలు ఇప్పించినట్లుగా గుర్తించారు. ఇక వైసీపీ హయాంలో ఈ ముగ్గురి సిఫార్సు ఉంటే చాలు, ఖనిజాభివృద్ధి సంస్థలో ఉద్యోగం వచ్చేసినట్లే. ఇంటర్ చదివిన వారికి సైతం అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం ఇప్పించారు అంటే ఉద్యోగాల దందా ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. పార్టీ కార్యకర్తలకు, సోషల్ మీడియాలో పనిచేసే వారికి, ఆఖరికి పెద్దిరెడ్డి ఆఫీసులో పనిచేసే వారికి ఏపీ ఎండీసీలో అడ్డు అదుపు లేకుండా ఉద్యోగాలు ఇచ్చారు. వైసీపీ హయాంలో కాంట్రాక్ట్ విధానంలో 270 మంది, అవుట్సోర్సింగ్ విధానంలో 100 మందిని తీసుకున్నారు. మొత్తం 370 మందిలో కేవలం 13 మంది మాత్రమే నోటిఫికేషన్ ద్వారా ఎంపికయ్యారు అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. జగన్ సర్కార్లో పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి గనుల శాఖలో గుత్తాధిపత్యం చెలాయించారు. వీరు చెప్పిన వారికే ఏపీ ఎండీసీలో ఉద్యోగాలు ఇచ్చారు. రామచంద్రారెడ్డి సిఫార్సులతో 95 మందికి, మిథున్ రెడ్డి సిఫార్సులతో 45 మందికి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పిన 60 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా ఉన్న కొరముట్ల శ్రీనివాసులు సిఫార్సుతో 25 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇక జగన్ ఓఎస్డీలు, కార్యదర్శుల సిఫార్సుతో మరో 25 మందికి ఉద్యోగం ఇచ్చారు. గత సీఎంఓలో ఆదాని సంస్థ పిఆర్ఓగా వ్యవహరించిన అంజిరెడ్డి సిఫార్సుతోనూ 2 ఉద్యోగాలు ఇచ్చారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక వీరిలో చాలా మంది ఉద్యోగానికి హాజరు కాకుండా జీతాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఎండీసీ మధ్యప్రదేశ్ లోని సిలియారి బొగ్గు ప్రాజెక్టు మినహా కొత్త ప్రాజెక్టులేవీ చేపట్టలేదు. సులియారిలో ఉత్తరాది వారిని నియమించుకున్నారు. అయినప్పటికీ ఇక్కడ ఏపీ ఎండీసీకు అవసరమంటూ 370 మందిని నియమించుకొని 5 ఏళ్ల పాటు జీతభత్యాలు అందించారు. వీరిలో 70 మంది వరకు చీమకుర్తి గ్రానైట్ లో, 300 మంది ఏపీ ఎండీసీ ఆఫీసుల్లో ఉన్నట్లు చూపారు. చిత్తూరు జిల్లా అప్పటి వైసీపీ యూత్ విభాగం అధ్యక్షుడు హేమంత్ కుమార్ రెడ్డిని ఏపీ ఎండీసీ అసిస్టెంట్ మేనేజర్ గా చూపించి నెలకు 70,000 జీతం అందించారు. ఎన్నికల సమయంలో హేమంత్ కుమార్ రెడ్డి వైసీపీ నాయకులతో ప్రచారం చేయడం, యారా ప్రశాంత్ సోషల్ మీడియా పోస్టులపై వార్తలు రావడంతో ఈ ఇద్దరిని తొలగించారు. ఇక పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి ఆఫీసుల్లో పనిచేసే శ్రీ తేజేష్ రెడ్డిని మేనేజర్ క్యాడర్ గా చూపించి 70,000 జీతం ఇచ్చారు. ఈ నేతల సిఫార్సులతో తీసుకున్న ఉద్యోగులకు నెలకు 1,50,00,000 చొప్పున, ఏడాదికి దాదాపు 18 కోట్లు, 5 ఏళ్లలో 90 కోట్ల రూపాయలు వృధా అయ్యాయి. సోషల్ మీడియాలో వైసీపీకి పనిచేస్తున్న యారా ప్రశాంత్ ఇంటర్ వరకు మాత్రమే చదివినప్పటికీ నెలకి 70,000 వేతనం ఇచ్చారు అంటే దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.